పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై అఘంతకుల దాడిని బీజేపీ ఖండించింది. రథసప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని అఘంతకులు గొడవ చేశారు. దీంతో భక్తులు దువ్వ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు స్పందించారు. మహిళలపై అఘంతకులు దాడి చేసినా పోలీసులు సరిగ్గా స్పందించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా సాయంత్రం దువ్వలో ఆందోళన చేపట్టాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా సాయంత్రం దువ్వలో ఆందోళన చేపట్టాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం చూస్తున్నాము, నిన్న రాత్రి తణుకు మండలం దువ్వ గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ వర్గాలకు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రధానంగా నిన్న సాయంత్రం దువ్వలోని సూర్యాలయం దగ్గర కొంతమంది మహిళలు భజన చేస్తున్నారు. అయితే ఆ భజన చేస్తున్న సమయంలో కొంతమంది అగంతకులు అయితే అక్కడికి వచ్చారు. వచ్చి బీర్సతో వాళ్ళు బెదిరించడం చేశారు. అదేవిధంగా భజన చేస్తున్న మైక్ని కూడా లాక్కున్నారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన పోలీసులు మాత్రం కేవలం వారిలో ఒక్కరిని మాత్రమే అదుపులో చూస్తున్నారు. మిగిలిన వారంతా వదిలేశారని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన నిరసిస్తూ నిన్న రాత్రి అయితే బీజేపీ నాయకులు అదే స్థానికులు భక్తులు వీళ్ళంతా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దాదాపు 2 గంటల పాటు ధర్నా జరిగింది. భారీ స్థాయి ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఆ తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఒకరిని అదుపులో తీసుకోవడంతో వీళ్ళైతే సాధించారు. మిగిలిన వారిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే కేవలం ఒకరిని మాత్రమే అదుపులో తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. దీంతో బీజేపీ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సమస్య పట్ల పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని, పోలీసుల తీరు సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అదేవిధంగా ఇతర బీజేపీ నాయకులు అయితే ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళందరూ ఈ రోజు సాయంత్రం దువ్వలోని ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఒక సమాజం సంబంధించిన వాళ్ళు భజనలు చేస్తుంటే గతంలో భక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న మరొక ఎవరో వచ్చి ఇటువంటి ఆటంకం కలిగించిన ఎంతవరకు సబబు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఒక మత సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమం ఇది. అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇతర వ్యక్తులు వచ్చే అప్రతిష్ట పాలు చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళ పట్ల ఎవరైతే ఆ విధంగా ప్రవర్తించారో వాళ్ళ పట్ల అయితే సరిగ్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఈరోజు సాయంత్రం దువ్వ గ్రామంలోని ఆందోళన చేయాలని నిర్ణయించారు. బీజేపీ నాయకులందరూ అక్కడ రావాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందని మనం వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి మేము చేస్తున్నాం. ఇది ఇతర సమాజం ఇతర మతాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇతర మతాల పట్ల మాకు గౌరవభావం ఉంది. అదే సమయంలో మా మతాన్ని కూడా మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.